యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో లోయర్ బ్యాక్ పెయిన్ సమస్యను చూస్తున్నాం. ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుండి లేచి నిలబడి నడవాలంటే చాలా ఇబ్బందికి గురి కావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ లోయర్ బ్యాక్ పెయిన్ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా 3 మందులు అనేటివి ఈ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటాయి. వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మొదటగా రస్టాక్స్ అనే మందును చూసినట్లయితే వీరు ఒకే చోట ఎక్కువసేపు కూర్చుండి లేచి నిలబడి నడవాలంటే మొదటి కదలిక అనేది వీరికి చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. అలా 2-3 అడుగులు వేసిన తర్వాత ఈ యొక్క లోయర్ బ్యాక్ పెయిన్ సమస్య అనేది తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంటుంది. ఆరంభంలో ఇబ్బందిగా ఉండి ఒక 2-3 అడుగులు వేసిన తర్వాత ఈ యొక్క బ్యాక్ పెయిన్ సమస్య అనేది తగ్గుతున్నప్పుడు ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నీళ్లు తక్కువగా తాగుతుంటారు. అలాగే వీరు శారీరక శ్రమను కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఏదైనా పనిని అనుకున్నట్లయితే ఆ పనిని పూర్తయ్యేంత వరకు ఆ యొక్క వర్క్ మీదనే దృష్టి ఉంచి ఆ పనిని కంప్లీట్ చేస్తుంటారు. ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి మొదటి కదలిక అనేది ఇబ్బందిగా ఉండి తర్వాత కదలికల్లో నొప్పి తీవ్రత అనేది తగ్గుముఖం పడుతున్నప్పుడు ఈ యొక్క రస్టాక్స్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బ్రయోనియా. వీరు ఎక్కువసేపు కూర్చున్న తర్వాత మూమెంట్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఎప్పుడైనా మొదటి కదలిక అనేది చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. అసలు కదలకుండా అక్కడే ఉండాలని అనిపిస్తున్న సందర్భంలో ఈ యొక్క బ్రయోనియా అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నడుము యొక్క కింది భాగంలో టెయిల్ బోన్ దగ్గర నొప్పి వస్తూ కదలిక అనేది ఇబ్బందిగా మారి నొప్పి వస్తున్న సందర్భంలో ఈ యొక్క బ్రయోనియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి ప్రతి కదలిక నొప్పిగానే అనిపిస్తుంటుంది. అలాగే వీరి యొక్క మానసిక స్థితిని గమనించినట్లయితే ఎప్పటికీ బిజినెస్ ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటి మీదనే ధ్యాస ఉంటుంది. ఎప్పటికీ ఇంటికి వెళ్ళాలనే తపనతో వీరు ఆలోచిస్తుంటారు. అలాగే వీరికి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఎటువంటి కదలికైనా కూడా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క బ్రయోనియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక ముఖ్యమైన మందు ఎస్క్లస్. ఈ మందు స్పైన్ యొక్క చివరి భాగంలో అంటే టైల్ బోన్ భాగంలో నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా వచ్చి వంగినా కానీ లేదంటే కదిలినా కానీ నొప్పి తీవ్రత అనేది ఎక్కువై బాధిస్తుంటుంది. అలాగే ఎక్కువగా బరువులు లేబట్టినప్పుడు కానీ లేదంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మారుతున్నప్పుడు కానీ తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతుంటారు. ముఖ్యంగా కాక్సీ బోన్ ప్రాంతంలో నడుము నొప్పి తీవ్రత ఎక్కువై బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఎస్క్లస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి 2 భుజాల మధ్యలో కొన్ని సందర్భాల్లో నొప్పి కూడా వస్తుంటుంది. ఇలాంటి లక్షణంతో పాటు కాక్సీ బోన్ లేదంటే టెయిల్ బోన్లో నొప్పి తీవ్రత ఎక్కువై బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఎస్క్లస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క లోయర్ బ్యాక్ పెయిన్కు పనిచేస్తుంటాయి. ఏదైతే మందును లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకుంటామో ఆ మందును 30 పొటెన్సీలో ఉదయం 1 డోసు సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 2-3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నొప్పి తీవ్రత తగ్గినట్లయితే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఇలా లక్షణాల సముదాయాన్ని బట్టి మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి వెంటనే బయటపడవచ్చును. ఒకవేళ మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క లోయర్ బ్యాక్ పెయిన్ సమస్యను త్వరగా అధిగమించవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.